భగవత్ నైస్ టెక్ విద్యాకి స్వాగతం సుస్వాగతం. సో సి లాంగ్వేజ్ వీడియోస్ తయారు చేస్తూ ఉన్నాం, అప్లోడ్ చేద్దాం. సో అలాగే పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్, వెల్కమ్ చెప్తున్నాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇంకా పూర్తిగా సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ సంబంధించిన ఎంబీఏ స్టూడెంట్స్ కావచ్చు, బీటెక్ స్టూడెంట్స్, సో అలాగే పీజీ స్టూడెంట్స్ అండ్ అదర్ స్టూడెంట్స్కి ప్రోగ్రామింగ్ సైడ్ గ్రిప్ తెచ్చుకోవాలి, సో బాగా నేర్చుకోవాలంటే మన ఛానల్ ద్వారా పూర్తిగా మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు. సో నేను గ్యారంటీ ఇస్తాను. సో దీనికి ప్రాక్టికల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసిన ప్రతి ప్రోగ్రామ్ని మీరు ప్రాక్టికల్స్ ఇంటి దగ్గర సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయండి, బాగా నేర్చుకోవచ్చు. మీకు వీడియో ఏదైనా డౌట్స్ ఉంటే రివైండ్ చేసుకోండి, మళ్ళీ వినండి. మీకు కొత్త విషయాలు చాలా విషయాలు చెప్తాము. సో సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. న్యూ సబ్స్క్రైబర్స్కి వెల్కమ్ చెప్తున్నాను. అలాగే మన వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సి లాంగ్వేజ్ సిరీస్లో కంటిన్యూ చేద్దామా? వెళ్దాం మరి. సో నెక్స్ట్ సి లాంగ్వేజ్ ఇక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. సో ఆఫ్టర్ సో మెనీ డేస్, చాలా రోజుల తర్వాత మనం కలుసుకోవడం జరుగుతుంది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఇంతకుముందు సి లాంగ్వేజ్ వీడియోస్ చూడని వాళ్ళు నా వీడియోస్ చూడండి, చాలా విషయాలు మీకు నేర్పించాను అక్కడ. సో అలాగే కోడ్ బ్లాక్, సో ఎడిటర్ మారుస్తున్నాను. కోడ్ బ్లాక్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఇక్కడ ఏ విధంగా మనం సి లాంగ్వేజ్ని కోడ్ బ్లాక్ ద్వారా ఏ విధంగా టైప్ చేయాలి అనే విషయం నేర్చుకుంటున్నాం. సో www.google.com అని మీరు వెబ్ బ్రౌజర్లో టైప్ చేసి, సో గూగుల్ వెబ్సైట్లో, గూగుల్ ఇంజిన్లో మీరు టైప్ చేయండి కోడ్ బ్లాక్ డౌన్లోడ్. సో సెలెక్ట్ దిస్ వన్. సో ఇక్కడ మీరు ఈ స్టార్టింగ్ వెబ్సైట్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను కోడ్ బ్లాక్స్ ensoftonic.com ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాను ప్రజెంటు. ఎందుకంటే ఇంతకుముందు టర్బోసి ఎడిటర్లో మీరు బ్లూ స్క్రీన్ ఎడిటర్లో కొన్ని ప్రోగ్రామ్స్ మీకు చెప్పడం జరిగింది. ఈ కోడ్ బ్లాక్ ద్వారా కూడా మీకు ఇక్కడి నుంచి కొన్ని క్లాసెస్ మనం ఈ కోడ్ బ్లాక్లో నేర్పిస్తాను. తర్వాత ఒక్కొక్క ఎడిటర్లో మన ఈ సిరీస్లో యూట్యూబ్ ఛానల్లో అన్ని ఎడిటర్స్ కవర్ అయ్యేటట్టు సి లాంగ్వేజ్ నేర్పిస్తాను. ఒక్కొక్క వాళ్ళ ల్యాప్టాప్ సిచ్యువేషన్ బట్టి, కంప్యూటర్ డెస్క్టాప్ సిచ్యువేషన్ బట్టి, సో ఒక్కొక్క ఎడిటరు వాళ్ళ కాలేజీ ఎడ్యుకేషన్ బట్టి మీరు చేంజ్ చేసుకోవడానికి అన్ని ఎడిటర్స్ మీకు నేర్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ జరుగుతుంది. సో వెయిట్ చేయండి. సో డౌన్లోడింగ్ హ్యాపెనింగ్ హియర్. సో కోడ్ బ్లాక్స్ 2003.exe డౌన్లోడింగ్ జరుగుతుంది. మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఈ డౌన్లోడ్ అనేది ఉంటుంది. సో వెయిట్ సమ్ టైమ్స్. సో డౌన్లోడ్ జరుగుతుంది. నేను ఒక వెబ్సైట్ చూపిస్తాను. సో www.nicetechvidya.blogspot.com ఇందులోకి వెళ్ళండి. మీకు మన నైస్ ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మీరు సి లాంగ్వేజ్ పైథాన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో సి లాంగ్వేజ్ సంబంధించిన వీడియోస్ ఇక్కడే నేను పోస్ట్ చేస్తాను. పైథాన్ సంబంధించిన నోట్స్, వీడియోస్ ఇక్కడే పోస్ట్ చేస్తాను. సో మిగతా వర్క్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్లో నేను పెడతాను. మీరు ఎక్కడి నుంచైనా ఈ వెబ్సైట్ ద్వారా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. అది ఒకసారి మీకు చూపిద్దామని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సి లాంగ్వేజ్, పైథాన్ సంబంధించిన వీడియోస్, పోస్ట్స్ అన్నీ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాను. మీరు ఈజీగా ప్రోగ్రామ్స్, నోట్స్ అంతా కూడా నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ కోడ్ బ్లాక్ డౌన్లోడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఓవర్ అవుతుంది. కోడ్ బ్లాక్ డౌన్లోడ్ కంప్లీట్ అయిందండి. నేను సెటప్ చేస్తున్నాను, ఒకసారి వాచ్ చేయండి ఏ విధంగా మీ సిస్టంలో సెటప్ చేయాలి. సో ఈ ఎడిటర్ ద్వారా మనం ఈజీగా సి లాంగ్వేజ్ టైప్ చేసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు.
సో డౌన్లోడ్ అనే ఫోల్డర్లో ఈ సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయ్యింది. దీన్ని డబుల్ క్లిక్ చేయండి. మీ సిస్టంలో కోడ్ బ్లాక్ సెటప్ జరుగుతుంది. వెయిట్ చేయండి. కంప్లీట్ అయిన తర్వాత మీరు సి లాంగ్వేజ్ ఈ ఎడిటర్లో టైప్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఎడిటర్స్ అవైలబుల్ నవైడేస్. ఈ ఫైల్ మీద మీరు రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయండి. సో సెటప్ జరుగుతుంది. సెటప్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ ప్రెస్ చేస్తున్నాను. సెటప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సిస్టంలో కోడ్ బ్లాక్ ఎడిటర్ రెడీగా ఉంటుంది. మీరు సి లాంగ్వేజ్ టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో బై డిఫాల్ట్గా ప్రోగ్రామ్ ఫైల్స్ కోడ్ బ్లాక్స్ ఇక్కడ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఎస్, సో సెటప్ అంతా ఇన్స్టాలేషన్ జరుగుతుంది. వెయిట్ చేయండి. ఇది కంప్లీట్గా పూర్తిగా సెటప్ అయినంత వరకు మీరు వెయిట్ చేయాలి. ఓకే, so there are so many C language editors are there in the market. Everybody using different types of editors, but I use code block sometimes. So code block kuda nenu meeku సో కోడ్ బ్లాక్లో కూడా మీరు సి లాంగ్వేజ్ చేసుకోవడానికి నేను సపోర్ట్ చేస్తాను. సో దట్స్ వై ఐఎమ్ షోయింగ్ దిస్ హౌ టు ఇన్స్టాల్ కోడ్ బ్లాక్ అండ్ హౌ టు డూ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఇన్ కోడ్ బ్లాక్ ఎడిటర్ ఇన్ యువర్ కంప్యూటర్. సో ఇదంతా కూడా మీరు ఈ సెటప్ అంతా కూడా ఈ ప్రాసెస్ అనేది మీ సిస్టంలో ఇంటర్నెట్ కనుక ఉన్నట్టయితే త్రూ ఇంటర్నెట్ ద్వారా సెటప్ అంతా చేసుకోవచ్చు. లేదంటే మీరు బయట ఇంటర్నెట్ ఉంటే అక్కడి నుంచి ఈ కోడ్ బ్లాక్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని సో పెన్ డ్రైవ్ నుంచి మీ సిస్టంలోకి కాపీ చేసి ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ హౌ టు ఇన్స్టాల్ కోడ్ బ్లాక్ ఇన్ యువర్ కంప్యూటర్. ఓకే, ఒకసారి కోడ్ బ్లాక్ మీరు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సిస్టమ్ని షట్ డౌన్ చేసుకొని రీస్టార్ట్ చేయడం బెస్ట్ అని చెప్తున్నాను ఒకసారి. ఓకే, so this is code block editor. So now I am opening new file, empty file. So here I am typing my C language program, just typing I should include stdiver.h. మీకు నేను ఈ ఫాంట్ సైజ్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి అనేది కూడా చెప్తాను. ఇంటి మెయిన్ బ్రాకెట్ ఫాంట్ సైజ్ అంటే మీరు టైప్ చేస్తున్న శాంపుల్ టెక్స్ట్ ఫాంట్ మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే ఈ చూస్ అనే బటన్ క్లిక్ చేయండి. జనరల్ సెట్టింగ్స్లో ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళారంటే మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఎడిటర్ ఓకే. సో తెచ్చి అవుట్పుట్ మీకు అవుట్పుట్ సంబంధించిన వ్యూ అవుట్పుట్ మెసేజ్ లాగ్స్ ఫాంట్ సైజ్ ఇక్కడ మీరు అవుట్పుట్ చూడాలంటే ఈ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ హౌ కోడ్ బ్లాక్ ఇన్స్టలేషన్ అండ్ సెట్టింగ్ ది ఎడిటర్స్ కాన్ఫిగరేషన్ అండ్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను ఒకసారి సేవ్ చేస్తున్నాను. మళ్ళీ రన్ కోడ్ బ్లాక్ ఐడిఈ సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఐడిలో మీకు నేర్పిస్తాను. సో లేటెస్ట్గా ఇంతకుముందు ఓల్డ్ డేస్లో మీకు టర్బోసి ఎడిటర్ బ్లూ స్క్రీన్ ఎడిటర్ ఉండేది. సో కొత్తగా ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కోసం లేకపోతే సి లాంగ్వేజ్ వర్క్ చేయాలంటే సో ఇటువంటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఐడిలు యూజ్ చేస్తున్నారు. సో ఈ కోడ్ బ్లాక్ మీద ప్రాక్టీస్ చేయడం ఎట్లా నేర్పిస్తున్నాను. ఒక్కొక్క ఐడి ఒక్కొక్క సిరీస్లో నేను మీకు అన్ని ఐడీస్ కూడా ప్రాక్టీస్ చేపిస్తూ నేర్పిస్తూ ఉన్నాను.
మాడ్యులస్ ఆపరేటర్, ఇట్ గివ్స్ ది రిమైండర్, కోఎఫిషియంట్ వాల్యూ ఇస్తుంది. సో మాడ్యులస్ ఆపరేటర్ వచ్చి ఇది కూడా డివిజన్కే, బట్ ఇట్ గివ్స్, సో మీకు రిమైండర్ వాల్యూని ఇస్తుంది. ఓకే, సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని ఈరోజు మీకు నేర్పిస్తాను. యాజ్ యూజువల్గా include stdio.h int main. చూడండి ఫస్ట్ దగ్గర ఇప్పుడు 1997లో సి లాంగ్వేజ్ కట్, చూడండి దగ్గర 2021లో ఉన్నాం మనం. 1972లో సి లాంగ్వేజ్ డెవలప్ చేయడం జరిగింది. మోర్ దాన్ ఇయర్స్, అంటే ఫస్ట్ బిగినింగ్ నుంచి కూడా. ఒకసారి ఫైల్ సేవ్ చేస్తాను, మీతో మాట్లాడుతూనే ఉన్నాను. సో అడిషన్, అర్థమెటిక్ రిలేటెడ్గా మీరు సి లాంగ్వేజ్ సంబంధించిన ప్రోగ్రామ్ ఫైల్ ఇక్కడ ఇచ్చి సేవ్ చేయొచ్చు. సో అది అంటే ఇన్ని ఇయర్స్గా సి లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇట్స్ ఫండమెంటల్, ఎందుకంటే మీకు ఇంట్ ఫస్ట్ కామ సెకండ్ అని తీసుకుంటాను వేరియబుల్స్. అండ్ కామ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మోడ్. సో ఫండమెంటల్గా సి లాంగ్వేజ్ మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్, ఓకే అండి, పైథాన్, జావా, సో రూబీ, లైక్ లాంగ్వేజ్, సో మెనీ లాంగ్వేజెస్ ఆర్ దేర్. మీరు ఏ లాంగ్వేజ్ వచ్చినా అవి ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీ సి లాంగ్వేజ్ మీకు ఐడియా ఉండాలి. సో మనం కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము, తెలుగు నేర్చుకుంటున్నాము, తెలుగు భాష మాట్లాడుతున్నాము, హిందీ. సో అన్నిటికీ ఆల్ఫాబెట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏ లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలన్నా కానీ సి లాంగ్వేజ్ కంపల్సరీ అని నేను చెప్తాను. ఫస్ట్ మల్టిప్లికేషన్, సెకండ్. సో ఇక్కడ వాల్యూస్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 50, సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 60, ఇట్లా. లేదంటే మీరు ఇంకొక మెథడ్లో కూడా తీసుకోవచ్చు. కమెంట్స్ చేస్తున్నాను దీన్ని. ఇదొక మోడల్. డైరెక్ట్గా ఆ 2 వేరియబుల్స్కి వాల్యూస్ తీసుకోవాలంటే printf ఎంటర్ 2 వాల్యూస్. సో కాలన్స్ ఇస్తున్నాను. సో scanf, ఐఎమ్ యూజింగ్ scanf, %d. సో 2 వాల్యూస్ కాబట్టి 2 కన్వర్షన్ స్పెసిఫైయర్ తీసుకున్నాను. అడ్రస్ ఆఫ్ ఫస్ట్ కామా అడ్రస్ ఆఫ్ సెకండ్. అంటే డైరెక్ట్గా ఈ విధంగా తీసుకోవచ్చు, లేదంటే printf scanf యూస్ చేసి కూడా మనం వేరియబుల్స్కి వాల్యూ తీసుకోవచ్చు. సో యాడ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఫస్ట్ ప్లస్ సెకండ్, సబ్ట్రాక్షన్, సబ్ అనే వేరియబుల్ తీసుకున్నాను, సబ్ట్రాక్షన్ మీనింగ్ వచ్చేటట్టు. సో ఫస్ట్ మైనస్ సెకండ్, మల్టిప్లికేషన్ MUL షార్ట్ ఫామ్ తీసుకున్నాను. ఫస్ట్ మల్టిప్లికేషన్, సెకండ్. సో చూడండి, మీరు ఇక్కడ డైరెక్ట్గా అవుట్పుట్ కూడా రాసుకోవచ్చు. printf ది అడిషన్ ఈస్, కాలన్స్ పెడతాను అట్లా, %d. సో
సో ఇక్కడ యాడ్ అనే వేరియబుల్, ఈ రెండు వాల్యూస్ స్టోర్ అయ్యి యాడ్ అనే వేరియబుల్ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ఇట్లా తీసుకోవచ్చు. లేదు ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ యూస్ చేసి కీబోర్డ్ నుంచి కూడా ఇన్పుట్ తీసుకోవచ్చు. సో యాడ్, సో ఇక్కడ సబ్ట్రాక్షన్, అలాగే సబ్ట్రాక్షన్, సో మల్టిప్లికేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే మైనస్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఇంకొకటి డివిజన్ కూడా చేద్దాం. ఫస్ట్ డివైడెడ్ బై సెకండ్. సో మీరు ఇంటర్నెట్లో చూస్తే దెర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఉంటాయి మీకు. సో ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ మల్టిప్లికేషన్ బి, ఏ డివిజన్ బి అట్లానే తీసుకోవచ్చు. ఇట్లా వేరియబుల్స్, పెద్ద వేరియబుల్స్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అన్నిటికీ నేను స్లాష్ n యూస్ చేస్తాను ఇక్కడ సెకండ్ ప్రింట్ఎఫ్ నుంచి. సో నెక్స్ట్ లైన్లో రావాలి కాబట్టి స్లాష్ n. సో మీకు చెప్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మాడిఫికేషన్ చేస్తూ ప్రోగ్రామ్ రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. సో మల్టిప్లికేషన్, ఈ వేరియబుల్స్ అన్ని చేంజ్ చేద్దామా, అడిషన్ కాపీ పేస్ట్ చేశాను కాబట్టి. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ వేరియబుల్, మల్టిప్లికేషన్ జరుగుతుంది కాబట్టి మల్, MUL. ఇట్లా అర్థమెటిక్ ఆపరేటర్స్ సి లాంగ్వేజ్లో ఈజీగా వర్క్ చేయొచ్చు. ఇక్కడ నేను డివిజన్, డివ్. సో డివ్ వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి డిక్లరేషన్లో కంపల్సరీ డివ్ అని ఇవ్వాలి. సో డివ్ ఇచ్చున్నాము. సో డివ్. సో ఒకసారి చెక్ చేద్దాం, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చెప్పండి, రన్ చేసుకోవచ్చు మనం. సో ప్రింట్ఎఫ్, అన్నిటికీ ప్రింట్ఎఫ్ మార్చాలి. సో పైథాన్ లాంగ్వేజ్లో అయితే ఓన్లీ ప్రింట్ అని ఉంటుంది. సో అగైన్ ఐఎమ్ సేవింగ్. సో ఎట్లా కంపైల్ చేయాలి, ఎర్రర్స్ ఎట్లా చెక్ చేయాలి అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్లో చెక్ చేస్తున్నాము. డబుల్ కోట్స్ యూస్ చేసేయాలి సి లాంగ్వేజ్లో. అన్నిటికీ డబుల్ కోట్స్ రాద్దాము. ఎందుకంటే కాపీ పేస్ట్ చేసాం కాబట్టి. ప్రింట్ఎఫ్ కొద్దిగా ప్రాక్టీస్ కోసం అన్నీ ఇట్లా ఎక్కడైతే మనకి ఎర్రర్స్ వస్తున్నాయో అక్కడ మీ ముందే అన్నీ కూడా మోడిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఫైల్లోకి వెళ్ళి సేవ్. సో ప్రింట్ఎఫ్కి కట్, ప్రింట్ఎఫ్కి మీరు సెమీకోలన్ ఇవ్వాలి. అగైన్ సేవ్, కంపైల్ చేస్తున్నాను. సో సెమీకోలన్, జాగ్రత్త అండి, అన్నిటికీ సెమీకోలన్ మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఎంటర్ 2 వాల్యూస్. ఇక్కడ నేను 78 ఒక 40 ఇస్తాను, ఆర్ 24 ఇస్తాను, ఎంటర్. సో ద అడిషన్ ఈస్ 102. ఇక్కడ మనం అంతా కూడా టెక్స్ట్ అంతా కూడా చేంజ్ చేయాలి, కాపీ పేస్ట్ చేసాం కాబట్టి. సబ్ట్రాక్షన్. సో దిస్ ఈస్ ప్రోగ్రామ్ ఫర్ arithmetic operators, doing operations on arithmetic operators, subtractions and multiplication and division for division. ఈ విధంగా అన్నీ మీరు చేంజ్ చేసుకోండి, సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయండి. ఫైల్, సేవ్. Again I am running this program. So enter 2 values. This time
ఐఎమ్ గివింగ్ 80, ఫర్ ఎగ్జాంపుల్ 20. ఓకే అండి. అడిషన్ 100, సబ్ట్రాక్షన్ 60, మల్టిప్లికేషన్ 1600, డివిజన్ 4. ఓకే, వాట్ ఈస్ అబౌట్ మాడ్యులస్ ఆపరేటర్? సో మాడ్యులస్ చూడండి, మనకి ఫ్లోట్ వాల్యూ, ఇంటిజర్ వాల్యూ అనేది ఒకసారి చెక్ చేయాలి. సో స్పెషల్ ఆపరేటర్ ఇన్ సి లాంగ్వేజ్. ఇక్కడ నేను కమెంట్స్ కూడా ఇవ్వచ్చు. /* మాడ్యులస్. ఓకే, సో ఇక్కడ చూడండి, డివిజన్ తీసేసి 5 పైన ఉంటుంది మాడ్యులస్ ఆపరేటర్. సో పర్సంటేజ్ స్టైలు. ఓకే, ఇక్కడ నేను మాడ్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ వేరియబుల్ ఇచ్చున్నామా పైన? ఓకే, మాడ్ ఇంతకుముందే ఇచ్చున్నాము. అవుట్పుట్ మాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ కమెంట్స్ చేస్తాను. దీన్ని /* ఇది ఒక్కటే చూద్దాం. ఈ ఎండ్ //. ఓకే, సో చూడండి, వేరియబుల్ ఏమో ఫస్ట్ సెకండ్. ఫైల్ సేవ్, కంపైల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 168 10 సెకండ్ వాల్యూ చూడండి. 8 అంటే మనకి రిమైండర్ వాల్యూ వస్తుంది. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. సో అలాగే బై ఇచ్చామంటే చూడండి, / మాడ్యులే తీసుకుందాం. వేరియబుల్ మార్చని అవసరం లేదు. ఓకేనా. 168 10. సో దిస్ టైం 16 వచ్చింది, అంటే కోఎఫిషియంట్ వాల్యూ వచ్చింది. సో అది చెవులో ఉండే వాల్యూ ఉంటాం కదా, అది. సో రిమైండర్, కోఎఫిషియంట్ వాల్యూ, ఇవి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీని మీద నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. లైక్ ఫైండింగ్ ప్యాలిండ్రోమ్ నెంబర్, రివర్సింగ్ ఏ నెంబర్, సో మీ పాస్వర్డ్ టెక్నాలజీ ఉన్నాయి కదండి, బ్యాంక్ పిన్ నెంబర్, ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అంటే ఫ్యూచర్లో పెద్ద ప్రోగ్రామింగ్లో ఈ విషయాలు చాలా యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇట్లా ఆల్టర్ చేసుకుంటూ మీరు వర్క్ చేయండి. సో అన్నీ తీసేస్తున్నాను మళ్ళీ ఒకసారి ఇక్కడ. ఓకే, నౌ ఐఎమ్ కంపైలింగ్ అగైన్ దిస్ ప్రోగ్రామ్. ఫైల్ సేవ్, కంపైల్ చేయండి. సో ఇక్కడ మనం కమెంట్ ఇచ్చున్నాం కదా, డిలీట్. ఎవ్రీ టైం మీరు ఏ చేంజ్ చేసినా మళ్ళీ చేంజ్ చేసినప్పుడల్లా సేవ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, సో 156 10 మల్టిప్లికేషన్, అడిషన్ అన్నీ వచ్చేస్తాయి. చూడండి, అడిషన్ 166, సబ్ట్రాక్షన్ 146, మల్టిప్లికేషన్ 1560, డివిజన్ 15. సో డివిజన్ చేస్తుంది. సో ఇది వచ్చి మాడ్యులస్ ఆపరేటర్ 6 వచ్చింది, అంటే రిమైండర్ వస్తుంది. సో ఓన్లీ డివిజన్ / అయితే మీ కోఎఫిషియంట్ వాల్యూ వస్తుంది. సో మాడ్యులస్ అయితే రిమైండర్ వాల్యూ వస్తుంది. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను దీని మీద ఇంతకుముందు ఒక వీడియో కూడా చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఆ వీడియోని చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చిన్న ప్రోగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు వాల్యూ తీసుకోవచ్చు. కమెంట్స్లో ఇచ్చిన కమెంట్స్ చేస్తే ఇది క్లోజ్ చేసుకోవచ్చు మీరు. ఆర్ ప్రింట్ ఆఫ్ స్కాన్ ఆఫ్ దగ్గర కూడా చేసుకోవచ్చు. ఈ వేరియబుల్స్ అన్నీ కూడా వేరియబుల్స్ యూస్డ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఆల్రెడీ డిక్లేర్డ్ ఇన్ డిక్లరేషన్ సెక్షన్. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు వేరియబుల్స్ యూస్ చేసి ఇక్కడ డిక్లేర్ చేయకపోతే ఇట్ షోస్ ఎర్రర్. ఓకే,
సో ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి. నా నైస్ టెక్ విద్య యూట్యూబ్ ఛానల్ అండ్ నైస్ టెక్ విద్య blogspot.com వెబ్సైట్ ద్వారా కూడా ఈ వీడియోస్ అన్ని కూడా ఈ సబ్జెక్ట్ అంతా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ పైథాన్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ సంబంధించిన అన్ని నోట్స్, వీడియోస్ అన్నీ కూడా నా బ్లాగ్లో ఉన్నాయి. చెక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. దిస్ ఇస్ భగవత్.